ఎన్నికల కోడ్ రానే వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్కు నియమ నిబంధనలు తగ్గట్టుగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి వివిధ పార్టీలో. మనతో మాట్లాడేందుకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్స లక్ష్మీ నరసయ్య ఉన్నారు. వారిని అడుగుదాం, బీజేపీలో ఎన్నికల కోడ్ అయితే వచ్చింది, బీజేపీలో పార్టీ ఎలా ఉంది, ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి పార్టీ ఎలా ముందుకు సాగుతుంది? ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా పటిష్టంగా ఉన్నది. తెలంగాణలో నార్త్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అనేది బీజేపీకి కంచుకోటగా మారిపోయింది. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో బూత్ స్థాయిలో ఇప్పటికే మేము బూత్ కమిటీలను కానీ పన్నా ప్రముఖులను కానీ వేసుకోవడం జరిగింది. సో బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి వరకు పూర్తిగా పార్టీలో పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ బూత్ అధ్యక్షులు కానీ అందరూ కూడా ఈరోజు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే ఒక ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా స్పందన ఉంది భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరిపాలన సాగించడం జరుగుతున్నది. అటువంటి పరిపాలన డబుల్ ఇంజన్ సర్కారు కూడా ఇక్కడ తెలంగాణలో రావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యేల యొక్క అవినీతి కానివ్వండి, అదేవిధంగా ఏదైతే వాగ్దానాలు చేసినో ఆ వాగ్దానాలు ఇవ్వలేకపోవడము, సో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడము, సో ఈ టీఎస్పీఎస్సీ పూర్తిగా అవకతవకలు, ఎక్కడ చూసినా అవినీతి ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లు జరిగితే రిజల్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయమే. అయితే ముఖ్యంగా చెప్పండి, ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో మోడీ పర్యటన ప్రభావం జిల్లా ప్రజలపైన ఎలా ఉంటుంది? మోడీ పర్యటన తర్వాత జిల్లాలో బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండమైన సభ జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిజామాబాద్కు రావడం నిజామాబాద్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు 30 సంవత్సరాలుగా 3 డికేడ్స్ నుంచి ఈ పసుపు బోర్డు ఇష్యూ పెండింగ్ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేయలేకపోయిన పని ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి స్వహస్తాలతో వారు ఈరోజు ఈ నేషనల్ పసుపు బోర్డుని ప్రకటించడం అనేది రైతులలో పూర్తిగా ఆనందం వెలిబుస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని రైతులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చూడడానికి కూడా అదొక కారణము. ఎప్పుడన్నా కానీ అదొకటే కాదు, ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీని ములుగులో స్థాపించడం జరుగుతున్నది. దానికి సమ్మక్క సారక్క అని చెప్పి పేరు పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ట్రైబల్లు ఎక్కడైతే ఉన్నారో ట్రైబల్లు కూడా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన మేరకు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇంకో అంశం చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఏదైతే జాతీయ పసుపు బోర్డు అంశానికి సంబంధించి పసుపు బోర్డు ప్రకటన చేశారో, కేంద్రంలో ఉన్న కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం చేసింది. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విధి విధానాలు ఏమన్నా వచ్చాయా? అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి వారు పసుపు బోర్డుకు సంబంధించి ఏదైతే విధి విధానాలు ప్రకటించడం జరిగిందో ఇప్పటికే క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎక్కడ అందుబాటులో ఉంటే, ఎందుకంటే దానికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడ అందుబాటులో ఉంటుందో, ఎక్కడైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో అక్కడనే పెట్టేసేసి మొత్తానికి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ పసుపు బోర్డు పనిచేస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అభ్యర్థుల ప్రకటన, అంటే జిల్లాకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన మొదటి విడతలో వస్తుందా? మీరేమైనా పోటీ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీలో డెఫినెట్గా పోటీ చేయడానికే భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. పార్టీలో పనిచేస్తున్నప్పుడు, రాజకీయంగా ఉన్నప్పుడు డెఫినెట్గా పోటీ కొరకే ఉంటాము. కానీ పూర్తిగా ఇది అధిష్టానం మీద డిపెండ్ అయి ఉంటుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ అభ్యర్థులు అయితే బాగుంటుందనే విషయం అధిష్టానం నిర్ణయించి అన్ని నియోజకవర్గాల్లో అధిష్టానం అభిష్టం మేరకే అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది, ఏది జరుగుతుంది అనేది కూడా పూర్తిగా అధిష్టానం మేరకే ఉంటుంది. అది మీరు పోటీ చేస్తామన్నారు, ఏ నియోజకవర్గం నుండి చేస్తారు, ఏ ప్రాంతం నుండి పోటీ చేసే అవకాశం ఉంటుంది? అధిష్టానం పూర్తి స్థాయిలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతోటే భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా నేను ఆలోచన చేస్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా నన్ను గౌరవించి టికెట్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. గల్లీలో పోటీ చేయమంటే గల్లీలో పోటీ చేస్తాను, ఢిల్లీలో పోటీ చేయమంటే ఢిల్లీ పోటీ చేస్తాను. ఇది పూర్తిగా అధిష్టానం అభిష్టం మేరకే నేను పనిచేస్తాను. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంది. దానికి సంబంధించి నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అందరు అభ్యర్థులు కూడా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు ప్రకటన ఏదైతే అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుంది. నేను పార్టీ ఆభిష్టం మేరకే నేను పనిచేస్తున్నాను. నేను కూడా పోటీ చేస్తాను నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసింహ చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత బీజేపీ పార్టీ మరింత పుంజుకుంది. రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్గా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కేంద్రంలో కానీ కేంద్ర రాష్ట్రంలో కానీ బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయడం దిశగా మేము అందరం పనిచేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో కూడా 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఉన్నాం. మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధిష్టానం మేరకే మేము పనిచేస్తున్నామని చెప్పి జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసింహ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.